వెల్కమ్ టు D24 న్యూస్. వంగవీటి రంగా వర్ధంతికి ఘన నివాళులు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎవరైతే అండగా నిలబడతారో, వారి తరపున ఉద్యమాలు, పోరాటాలు చేస్తారో వారు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రాజానగర మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి వేడుకల సందర్భంగా స్థానిక ట్రైనింగ్ కళాశాల వద్ద రాధారంగ మిత్ర మండలి గౌరవ అధ్యక్షుడు వడ్డీ మురళి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, వైసీపీ మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, గౌరీశెట్టి రమణ, దేశిరెడ్డి బలరామనాయుడు, పక్కపాటి మురళి, గడ్డెం రమణ, ఇసుకపల్లి శ్రీనివాస్, మద్దాల రవి, అడప అనిల్, వైసీపీ, జనసేన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో రోజుకి తప్పదని అంటాం. అయితే మనిషి జీవించినటువంటి కాలంలో ఎవరైతే ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేస్తారో, ఉద్యమాలు చేస్తారో, వారి కోసం కట్టుబడి పనిచేస్తారో వారిని మాత్రం భౌతికంగా మనకి దూరమైనప్పటికీ కూడా వారి తర్వాత తరాల వారు కూడా వారిని గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి. వంగవీటి మోహన్ రంగా గారు కూడా అదే కోవకు చెందినటువంటి వ్యక్తి. ఏదైతే పేదలకి ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరి చాలా అన్యాయంగా, దారుణంగా హత్యకి గురి కాబడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆయన చనిపోయి ఈవేళకి కూడా ప్రజల మనసుల్లో ఆయనకంటూ స్థానాన్ని కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సంపాదించుకున్నారు ఆయన ఒక స్థానం అని అంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి గొప్ప పనులు, ఆయన పేద వర్గాల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంటే ఇవాళ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి గల కారణం. ప్రత్యేకించి రాజమండ్రిలో మరి వారి యొక్క జయంతి కానీ, వర్ధంతి కానీ రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో మరి వడ్డీ మురళి గారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకుంటూ ఓ చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మరి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తా ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగా.